అది 1992 సిడ్నీ మైదానంలో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా మధ్య సెమీఫైనల్ జరుగుతుంది. 252 పరుగుల టార్గెట్ ఛేదించేందుకు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తుంది. విజయం కోసం 13 బంతుల్లో 22 పరుగులు చేయాలి. అప్పుడే వర్షం వల్ల మ్యాచ్కు అంతరాయం కలిగింది. వర్షం ఆగిన తర్వాత 13 బంతుల్లో 22 పరుగుల లక్ష్యం అందుకోవాలని వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్స్ స్కోర్ బోర్డుపై ఒక్క బంతికి 22 పరుగులు చేయాలని ఉండడంతో షాక్ అయ్యారు. పెవిలియన్లో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, స్టేడియంలోని అభిమానులు కన్నీళ్లతో ఉంటే ఫైనల్ చేరిపోయామని ఇంగ్లాండ్ అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు. అప్పుడు ఉన్న రూల్స్, సిస్టమ్ లెక్కల ప్రకారం దక్షిణాఫ్రికా అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలైంది. 1992 సెమీఫైనల్లో ఏర్పడిన ఆ గందరగోళం తర్వాత వర్షం వల్ల అంతరాయం జరిగే మ్యాచ్ల ఫలితాలు పక్కాగా తేల్చేందుకు ఏదో ఒకటి చేయాలని ఐసీసీ నిర్ణయించింది. మ్యాచ్లో ఎన్ని పరుగులు చేయాలి అనే లెక్కలేయడానికి రాకెట్ సైన్స్ అవసరం లేదు. కానీ వర్షం వచ్చినప్పుడల్లా ఎవరు ఎన్ని పరుగులు చేస్తే గెలుస్తారు అనే లెక్కలు ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి చికాకు పెట్టాయి. ఇదే డక్వర్త్ లూయిస్ పద్ధతికి దారులు వేసింది. అసలు ఈ డక్వర్త్ లూయిస్ పద్ధతి మ్యాథమెటిషియన్స్ అయిన ఫ్రాంక్ డక్వర్త్ అండ్ టోనీ లూయిస్ వీళ్ళిద్దరూ కనిపెట్టిన ఈ పద్ధతి వారి పేర్లతోనే పాపులర్ అయింది. వర్షం వల్ల అంతరాయం తలెత్తే మ్యాచ్లకు ఒక వరంగా, దిశానిర్దేశంగా మారింది. ఈ పద్ధతిని 1997లో మలేషియాలో జరిగిన ఐసీసీ ట్రోఫీలో ఇంగ్లాండ్, జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో ఉపయోగించారు. వర్షం వల్ల అంతరాయం తలెత్తి లక్ష్యాన్ని రివైజ్ చేయడంతో జింబాబ్వే ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించి విజయం సాధించింది. తర్వాత దీనిని అదే ఏడాది న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, భారత్, వెస్టిండీస్లలో అమలు చేశారు. ఐసీసీ మొట్టమొదట దీనిని 1999లో ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచ కప్లో ఉపయోగించారు. కానీ ఆ టోర్నీలో వాతావరణం అనుకూలించడంతో దీని అవసరమే రాలేదు. ఇక 2004లో శాశ్వత పద్ధతిగా మార్చే ముందు ఐసీసీ దీనిని 2001లో లాంఛనంగా స్వీకరించింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిని ప్రతి 3 ఏళ్లకు రివ్యూ చేస్తుంటారు. 2004లో దీని ప్రొఫెషన్ ఎడిషన్ తీసుకొచ్చారు. కంప్యూటర్లో ఉపయోగించి మ్యాచ్ రివైజ్డ్ టార్గెట్స్ నిర్ణయించేవారు. లక్ష్యం ఎలా నిర్దేశించాలి అనే దానికి పట్టికలు ప్రవేశపెట్టారు. 2014లో ఈ నియమం పేరు మార్చి డక్వర్త్ లూయిస్ స్టర్న్ అయింది. దీన్ని డిఎల్ఎస్ మెథడ్ అంటాం. ఈ స్టర్న్ అనే పేరు ఎలా వచ్చిందంటే, స్టర్న్ అనే మ్యాథమెటిషియన్ డక్వర్త్ లూయిస్ మెథడ్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశాక తన పేరు కూడా డక్వర్త్ లూయిస్ మెథడ్ లో యాడ్ చేశారు. సో అందువల్ల డిఎల్ఎస్ అంటే డక్వర్త్ లూయిస్ స్టర్న్ మెథడ్ గా మారింది. దీనిని ఇప్పటి వరకు 220 సార్లకు పైగా ఉపయోగించారు. డక్వర్త్ లూయిస్ పద్ధతి వచ్చిన తర్వాత వర్షం వల్ల అంతరాయం కలిగిన మ్యాచ్ల్లో రివైజ్ చేసిన టార్గెట్లపై ఆటగాళ్లందరూ సంతృప్తి చెందారు. డిఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఆడుతున్న 2 జట్ల దగ్గర వీలైనంత ఎక్కువ రన్స్ చేయడానికి 2 రకాల వనరులు ఉంటాయి. దీన్నే 2 టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అంటాం. అవే రిమైనింగ్ ఓవర్స్ అండ్ రిమైనింగ్ వికెట్స్. వీటినే మిగిలిన ఓవర్లు, మిగిలిన వికెట్లు అంటారు. మ్యాచ్ ఏ స్థితిలో ఉన్నప్పటికీ పరుగులు చేసే సామర్థ్యం ఈ రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకుని డక్వర్త్ లూయిస్ ఒక జాబితా తయారు చేశారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు వివిధ దశల్లో బ్యాటింగ్ చేస్తున్న టీం మధ్యలో వర్షం వచ్చినా తమ దగ్గర ఉన్న ఓవర్లు, వికెట్ల ఆధారంగా ఎన్ని పరుగులు చేయగలదో దీని ద్వారా తెలుస్తుంది. ఈ జాబితాను చూస్తే ఇన్నింగ్స్ ప్రారంభమైన సమయంలో మొత్తం 50 ఓవర్లు, 10 వికెట్లు చేతిలో ఉంటే పరుగులు చేసే సామర్థ్యం కూడా 100% ఉంటుందని తెలుస్తుంది. ఆ తర్వాత టీం తమ ఓవర్లు ఆడే కొద్దీ, వికెట్ కోల్పోయే కొద్దీ మిగిలిన ఓవర్లు, వికెట్లు ప్రకారం ఆ పరుగుల శాతం తగ్గుతూ వస్తుంది. అంటే ఒక జట్టు 20 ఓవర్లు ఆడినప్పుడు దానికి మరో 30 ఓవర్లు మిగిలినప్పుడు అది 2 వికెట్లు కోల్పోయి ఉంటే ఆ స్థితిలో దానికి మిగిలిన వనరులు 68.2%. ఇప్పుడు ఆ పరిస్థితిలో వర్షం వచ్చి మళ్ళీ ఆట ప్రారంభించే సమయానికి 10 ఓవర్ల సమయం నష్టపోతే, అంటే ఆ జట్టు దగ్గర ఇంకా 20 ఓవర్లే ఉంటే 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టుకు ఎన్ని శాతం వనరులు ఉన్నాయి, టీం ఎన్ని వనరులు కోల్పోయిందని తెలుసుకోవడానికి మొదట వర్షం వచ్చినప్పుడు, ఆ తర్వాత ప్రారంభమైనప్పుడు ఆ జట్టుకు ఎన్ని వనరులు ఉన్నాయి అనేది చూస్తారు. ఈ విషయంలో వర్షం మొదలైనప్పుడు 68.2% ఉంది. అలాగే ఆట మళ్ళీ మొదలైనప్పుడు 54% ఉంది. అంటే 68.2 - 54 ఈజ్ ఈక్వల్ టు 14.2% వనరులు ఉన్నాయి. జట్టు మొత్తం వనరులు 100%, అంటే 100%. అందులో నష్టపోయిన వనరులు 14.2%, అంటే ఆ జట్టుకు 100 - 14.2 ఈజ్ ఈక్వల్ టు 85.8% వనరులు ఉపయోగించింది. ఇప్పుడు 2 టీంలకు న్యాయం జరగాలంటే వాటికి సమాన వనరులు ఉండాలి. వర్షం తర్వాత బ్యాటింగ్ చేస్తున్న జట్టుపై ఇది ప్రభావం చూపిస్తుంది. అంటే దాని అర్థం వారికి మొదటి జట్టుతో పోలిస్తే తక్కువ వనరులు ఉంటాయి. ఆ లెక్క ప్రకారం వారి లక్ష్యం కూడా తగ్గిస్తారు. ఒకవేళ వర్షం వల్ల మొదట బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు అంతరాయం వస్తే దాని అర్థం తర్వాత బ్యాటింగ్ చేసే జట్టుకు ఎక్కువ వనరులుంటాయి. అందుకే దాని లక్ష్యాన్ని పెంచుతారు. ఇప్పుడు మనం 2 జట్లను ఉదాహరణకు తీసుకుందాం. మొదట బ్యాటింగ్ చేసే జట్టుగా ఇండియాని, అలాగే తర్వాత బ్యాటింగ్ చేసే జట్టుగా ఆస్ట్రేలియాని తీసుకుందాం. అండ్ 3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్,
ఒకవేళ వర్షం వల్ల బ్యాటింగ్ చేస్తున్న టీం ప్రభావితం అయితే మొదటి టీం 50 ఓవర్లలో 250 పరుగులు చేసిందని అనుకుందాం. తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టు 40 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 పరుగుల దగ్గర ఉన్నప్పుడు వర్షం పడింది. అసలు ఆగడమే లేదు. ఆ తర్వాత మ్యాచ్ జరుగుతుందో లేదో తెలియదు. దానిని రద్దు చేయాలి. అప్పుడు విజేతను నిర్ణయించడానికి డక్వర్త్ లూయిస్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇది ఒక పట్టికను బేస్ చేసుకుని ఉంటుంది. మొదటి టీం తన మొత్తం 50 ఓవర్లు ఆడింది. అంటే అది తన 100% వనరులు ఉపయోగించింది. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. వనరులు అంటే రిసోర్సెస్ అని అర్థం. రెండో టీం దగ్గర కూడా ప్రారంభంలో 100% వనరులు ఉన్నాయి. 40 ఓవర్ల తర్వాత రెండో టీం దగ్గర 5 వికెట్లు ఉన్నాయి. ఇంకా 10 ఓవర్లు మిగిలి ఉన్నాయి. డక్వర్త్ లూయిస్ జాబితా ప్రకారం ఈ పరిస్థితిలో ఆ జట్టు దగ్గర 27.5% వనరులు ఉంటాయి. ఇప్పుడు ఆట పూర్తిగా రద్దు చేశారంటే దాని అర్థం రెండో జట్టు పూర్తిగా 27.5% వనరులు నష్టపోయింది. మొత్తం వనరుల నుంచి రెండో టీం కోల్పోయిన వనరులను తీసేస్తే మొదటి టీం యొక్క వనరులు 72.5%. అంటే 100 - 27.5 ఈజ్ ఈక్వల్ టు 72.5% వనరులు ఉన్నాయి. అంటే రెండో టీంకు మొదటి జట్టు కంటే తక్కువ వనరులు లభించాయి. అందుకే రెండో టీం యొక్క వనరుల నిష్పత్తిని తగ్గిస్తారు. అంటే 72.5/100. ఇప్పుడు రెండో టీం యొక్క లక్ష్యాన్ని ఒక ఫార్ములా ప్రకారం ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు ఆ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. టీమ్ 2 స్పార్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు టీమ్ 1 స్కోర్ ఇంటూ టీమ్ 1 రిసోర్సెస్ మైనస్ టీమ్ 2 రిసోర్సెస్. అంటే దాని అర్థం టీమ్ 2 లక్ష్యం ఈజ్ ఈక్వల్ టు టీమ్ 1 సాధించిన స్కోరు ఇంటూ టీమ్ 1 కు ఉన్న వనరులు బై టీమ్ 2 కు ఉన్న వనరులు. ఇప్పుడు మొదటి టీం 250 పరుగులు చేసింది. అంటే రెండో టీం లక్ష్యం 250 ఇంటూ 72.5/100 ఈజ్ ఈక్వల్ టు 181.25. అంటే జట్టు గెలవడానికి 182 పరుగులు కావాలి. అది ఇప్పటికే 199 పరుగులు చేసింది. అంటే ఆ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు రెండో టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడే వర్షం వచ్చిందనుకుందాం. ఆ సమయానికి అది 40 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. అది విజయం కోసం 251 పరుగులు చేయాలి. కానీ ఈసారి వర్షం ఆగేసరికి 5 ఓవర్ల ఆట నష్టపోయారని అనుకుందాం. ఇప్పుడు వారికి ఎంత శాతం వనరుల నష్టం జరిగిందో తెలుసుకోవాలి. వర్షం ప్రారంభమైనప్పుడు 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేశారు. అంటే వారి దగ్గర ఇంకా 10 ఓవర్లు ఉన్నాయి. డక్వర్త్ లూయిస్ జాబితా ప్రకారం ఆ సమయంలో వారి దగ్గర మిగిలిన వనరులు 27.5%. కానీ ఆట మళ్లీ ప్రారంభించినప్పుడు 5 ఓవర్లే ఉన్నాయి, 5 వికెట్లు ఉన్నాయి. అంటే అప్పటికి వారికి మిగిలిన వనరులు 16.4%. అంటే వారికి జరిగిన నష్టం 27.5 - 16.4 ఈజ్ ఈక్వల్ టు 11.1%. దీంతో వారికి లభించే మొత్తం వనరులు 100 - 11.1 ఈజ్ ఈక్వల్ టు 88.9%. అంటే మళ్ళీ రెండో జట్టుకు మొదటి జట్టుతో పోలిస్తే తక్కువ వనరులు ఉన్నాయి. అందుకే రెండో టీం లక్ష్యాన్ని తగ్గిస్తారు. మొదటి జట్టు 250 పరుగులు చేసింది. అంటే రెండో జట్టు లక్ష్యం 250 ఇంటూ 88.9/100 ఈజ్ ఈక్వల్ టు 222.25 పరుగులు. అంటే రెండో టీం ఇప్పుడు 223 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పటికే 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. అందుకే ఇప్పుడు అది 5 ఓవర్లలో చేయాల్సిన పరుగులు 222 - 199 ఈజ్ ఈక్వల్ టు 24 రన్స్. అంటే రెండో టీం 5 ఓవర్లలో 24 పరుగులు చేయాలి. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి వర్షం మొదట బ్యాటింగ్ చేస్తున్న జట్టును ఇబ్బంది పెడితే ఆ తర్వాత బ్యాటింగ్ చేసే జట్టు లక్ష్యం పెంచుతారు. అంటే మొదట బ్యాటింగ్ చేస్తున్న జట్టు 40 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసినప్పుడు వర్షం వల్ల సమయం వృధా కావడం వల్ల ఆ జట్టు ఇన్నింగ్స్ అక్కడితో ముగించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టుకు కూడా 40 ఓవర్లే ఇస్తారు. కానీ దానికి లక్ష్యం మారుతుంది. డక్వర్త్ లూయిస్ జాబితా ప్రకారం మొదటి ఇన్నింగ్స్ ముగిసినప్పుడు వారి దగ్గర మిగిలిన వనరులు 20.6%. ఆట కొనసాగకపోవడం వల్ల పూర్తి వనరుల్లో వారు నష్టపోయింది 100 - 20.6 ఈజ్ ఈక్వల్ టు 79.4% వనరులు నష్టపోయారు. ఇప్పుడు రెండో టీంకు కూడా 40 ఓవర్లు ఇచ్చారు. అయితే వారికి కూడా 50 ఓవర్లు లభించాలి. అంటే బ్యాటింగ్ చేయకముందే 10 ఓవర్లు నష్టపోయారు. అలాగే రెండో టీం ఎన్ని శాతం వనరులు కోల్పోయిందో తెలుసుకోవడానికి డక్వర్త్ లూయిస్ జాబితా సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబితా ప్రకారం రెండో టీం దగ్గర 40 ఓవర్లు ఉన్నాయి. ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. అందుకే వారికి 90.3% వనరులు ఉంటాయి. అంటే దానికి మొదటి టీంతో పోలిస్తే 90.3 - 79.4 ఈజ్ ఈక్వల్ టు 10.9% ఎక్కువ వనరులు ఉన్నాయి. అందుకే వారి లక్ష్యం 10.9% పెంచాలి. ఐసీసీ కొత్త నియమాల ప్రకారం 50 ఓవర్లు జరిగే ఒక వన్డే మ్యాచ్ సగటు స్కోరు 235.
ఈ 235లో 10.9% అంటే 21.55. అంటే దీని అర్థం రెండో జట్టు ఇప్పుడు 190 ప్లస్ 21.55 ఈజ్ ఈక్వల్ టు 211.55 రన్స్ చేయాలి. అంటే రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టు టార్గెట్ వచ్చేసి 40 ఓవర్లలో 212 పరుగులు. సో ఇది ఫ్రెండ్స్, ఈ 3 ఎగ్జాంపుల్స్ వల్ల అయినా మీకు డక్వర్త్ అండ్ లూయిస్ పద్ధతి ఏంటో కాస్తైనా తెలిసిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.